ప్రాంతము ఎక్కడ ఉన్నప్పుడు పిలిచాడు? విరాట్ ప్రాంతంలో ఉన్నప్పుడు పిలిచాడు. ఆయన రావాల్సింది ఏ ప్రాంతానికి? పాలస్తీనా ప్రాంతానికి రావాలి. అంటే ఇప్పుడున్న యెరూషలేము ప్రాంతానికి, కానాను ప్రాంతానికి రావాలి. అది దాటితే మళ్ళీ ఐగుప్తు ప్రాంతం ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, అబ్రహాముని పిలిచిన తర్వాత, అబ్రహాం ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత, అబ్రహాముకు కుమారుడు పుట్టిన తర్వాత ఇస్సాకుతో దేవుడు ఏమంటాడంటే, నీ తండ్రి దేవుణ్ణి ఏమంటాడు ఆయన? నీ తండ్రి దేవుణ్ణి అంటాడు. ఆ తర్వాత ఇస్సాకుకు పిల్లలు పుట్టిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు. ఆ తర్వాత యాకోబు పిల్లలు పుట్టిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇశ్రాయేలీయుల దేవుణ్ణి అన్నాడు. అంతే. ఏమన్నాడు ఆయన? ఈ బానిసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి నేను దిగి వచ్చాను అంటే బైబిల్ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు అందరికి ప్రభు అనే మాట రాకముందు ఆయన అందరికి ప్రభువులా నడుచుకోలేదండి. ఎవరికి ప్రభువులా నడుచుకున్నాడు? ప్రత్యేకించి ఒక శేషాన్ని ఏర్పాటు చేసుకొని, ఇశ్రాయేలు అనేటువంటి జాతిని ఏర్పాటు చేసుకొని, ఆ జాతిని మాత్రమే శిక్షిస్తూ, సరిచేస్తూ, క్రమపరుస్తూ ముందుకు నడిపించే క్రమంలో మిగతా వాళ్ళు చాలా మంది ప్రజలు ఉన్నారు. వారిని ఏమంటాడంటే, 7 జాతుల వారిని మీ కొరకు అవుట్ ఎల్లగొడుతున్నాను అన్నాడు. మిగతా వాళ్ళని తయారు చేసింది ఎవరు చెప్పాలి? మిగతా వాళ్ళందరినీ తయారు చేసింది ఎవరు? సృష్టించింది ఎవరు? ఎప్పుడైతే భాషలు తారుమారైపోయాయో, భాషలు తారుమారైపోయిన తర్వాత నోవాహు యొక్క చరిత్ర మనం చూస్తే, నోవాహు పవిత్ర జంతువులలో బలి అర్పించాడు. అంటే మానవాళికి బలిపీఠమును కట్టి, బలిపీఠం పైన అర్పణ అర్పించి దేవుని ఆరాధించడం ఒక ఆనవాయితీగా మిగిలింది. కనుక వాళ్ళ యొక్క మోడల్ ఏమిటంటే, దేవుడు దిగి రావాలంటే బలి అర్పించాలి, దేవుడు దిగి రావాలంటే బలిపీఠము కట్టాలి. ఇది నోవాహు యొక్క పిల్లలు చూశారు, వాళ్ళ తర్వాత వారి పిల్లలు చూశారు, వారి తర్వాత వారి పిల్లలు చూశారు. గ్రేట్ నిమ్రోదు పరిపాలన కాలంలో బాబేలు గోపురం కట్టినప్పుడు ప్రజలందరూ దేవుని వైపు తిరగకుండా వాళ్ళు బలిపీఠాల వైపు తిరుగుతూ ఏం చేశారు తెలుసా? జంతువులను దేవుడుగా తయారు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక ముందు అడిగేసి మనుషులను